బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసారి పరీక్షల విధానంలోనూ మార్పులు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా పెట్టారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటిని అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8:30 నుంచే కేంద్రాల్లోకి అనుమతించారు. 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. మొత్తంగా 1537 పరీక్షా కేంద్రాలలో ఎగ్జామ్ జరుగుతోంది. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్ష కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతోంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. ప్రారంభమైన నేపథ్యంలో కూడా చూసుకుంటే ఈ రోజు నుంచి కూడా వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా ఈ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ విభాగాలకు సంబంధించి కూడా పరీక్షలు కూడా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ పరీక్షా కేంద్రాలు కూడా ఇటు స్టూడెంట్స్ భారీగా కూడా తరలిసి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనము తిరుపతి పరిసరంలో ఉన్నటువంటి పద్మావతి మహిళా జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో కూడా ఉన్నాము. దీనికి చూసుకుంటే కూడా ఒక్కసారి ఇక్కడ ఉదయం నుంచి కూడా అంటే 9 గంటలకి ఈ పరీక్షలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం 7 గంటలకే కూడా ఈ పరీక్ష కేంద్రాలకు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా చూసి అంటే హాల్ టికెట్ నెంబర్ ప్రకారంగా కూడా చూసుకొని అనంతరం కూడా పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు కూడా ఇటు విద్యార్థులు కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా వాళ్ళ దగ్గర కూడా ఒక పెన్ను, పేపరు అంటే పెన్ను, అదే విధంగా ప్యాడ్కి సంబంధించినవి మాత్రమే తీసుకుని వెళ్లాలని కూడా ఇటు అధికారులు సూచించడంతో కూడా విద్యార్థులు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గుంపుడి కూడా ఇటు పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారు. దీనికి ఒక్కసారి కూడా చూసుకుంటే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర నేతృత్వంలో కూడా అధికారులు కూడా దీనికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే మొదటి పరీక్ష కోసం జిల్లాలోని 84 పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కూడా సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా కూడా కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 61,015 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులను ఒక్కసారి చూస్తే 30,319 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి కూడా 30,696 మంది ఉన్నట్లు కూడా ఇటు కలెక్టర్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. పరీక్షల పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ అంటే 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను అలాగే సిట్టింగ్ స్క్వాడ్లను కూడా నియమించడమే కాకుండా ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘాను కూడా ఉంచినటువంటి పరిస్థితి. నిమిష నిబంధనను కూడా అధికారులు కఠినతరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా పరీక్షలకి ఏదైతే 9 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రాలకు అనుమతించపోమని చెప్పి కూడా ఇటు కలెక్టర్ అయితే కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మరోపక్క చూసుకుంటే విద్యార్థులు ముఖ్యంగా సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తీసుకురాకూడదని కూడా ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షా కేంద్రాల ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ కూడా నియమించినట్టు కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం కూడా ప్రత్యేకంగా రవాణాకు సంబంధించి చూసుకుంటే కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఉండేందుకు విద్యుత్ సరఫరా కానివచ్చు, అదేవిధంగా నీటి సౌకర్యానికి కావచ్చు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ ఏదైతే ఎగ్జామ్ సెంటర్స్ లో ఉంటాయో అక్కడ ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కూడా దీనికి సంబంధించి కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన నెంబర్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నెంబర్ ని కూడా చూసుకుంటే కూడా 0877237 200 అనే నెంబర్ కూడా ఏదైనా విద్యార్థులకి ఇబ్బందులు ఏర్పడితే దానికి కూడా పూర్తి
ఈ విషయాలను కూడా తెలియజేయాలని చెప్పి కూడా ఇటు చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈరోజు ఉదయం అంటే 7 గంటల నుంచే కూడా ఇక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకొని వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు పరిశీలించుకొని అనంతరం కూడా ఇటు ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలకు కూడా వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే దీంట్లో మాత్రం 8:30కి ఇటు ఈ హాల్లో కూడా ఎంటర్ చేస్తాము. అనంతరం కూడా ఎవరిని కూడా అంటే దీనికి సంబంధించి గైడెన్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని బయట గేట్ కూడా ఆపేసి అనంతరం కూడా వీళ్ళని విద్యార్థులను కూడా ఇటు కాలేజీ సెంటర్లకు కూడా అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ రోజు మొదటి సంవత్సరానికి రేపటికి సంబంధించి కూడా ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరు పటిష్టమైన చర్యలు తీసుకున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.